క్రైస్తవ కుటుంబం గురించి అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మనం ఈరోజు నేర్చుకునేది సంఘ సభ్యుల ఎడల సంఘం యొక్క బాధ్యతలు. అదేవిధంగా సంఘం అంటే సంఘంలో ఉన్న మనం ఒక కుటుంబంలో కూడా ఉంటాం. మన బాధ్యతలు ఏంటి? క్రైస్తవులుగా మన సహోదరుల పట్ల, మన కుటుంబంలో ఉన్న వాళ్ళ పట్ల మన బాధ్యతలు ఏంటి? వాస్తవానికి మనకి కొన్ని స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటవి? వీళ్ళు మనం అన్ని చోట్లకి వెళ్ళి సహాయం చేస్తున్నాం, మరి మన సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? తర్వాత పలానా ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్లో సంఘం నాకు ఏ విధంగా సహకరిస్తుంది? ఇటువంటి సందేహాలన్నిటికి, అదేవిధంగా మన కుటుంబ సభ్యులు చాలామంది సంఘంలో ఉంటారు, సంఘంలో లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. వీటన్నిటికి సమాధానంగా ఈరోజు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. సంఘ సభ్యులు వాళ్ళ బాగోగులు అంటే సంఘ సభ్యులు ఎవరు? ఈ సంఘంలో, మన సంఘంలో ఉండే సభ్యులు ముందుగా కుటుంబంలో సభ్యులుగా ఉంటారు. అవునా? ఇక్కడ సంఘ సభ్యులైన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కుటుంబంలో సభ్యులుగా ఉంటారు. దాంట్లో అందరూ విశ్వాసులైన కుటుంబ సభ్యులు ఉండొచ్చు. అంటే అందరూ విశ్వాసులై వాళ్ళు మన సంఘంలో ఉన్న వాళ్ళు ఉంటారు. లేదా కొందరే విశ్వాసులు అయి ఉంటారు, కొంతమంది విశ్వాసులు కాని వాళ్ళు అయి ఉంటారు. నాలుగోది, కుటుంబం అంటూ ఏమీ లేని వాళ్ళు, ఒంటరిగా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే కుటుంబం ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ దేవుళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుళ్ళో ఉండి, కొంతమంది లేదా ఎవరు లేని వాళ్ళు అయి ఉంటారు. అంతే కదా? ఇదే కదా కేటగిరీ కుటుంబం. మనం సంఘంలో ఉండే వాళ్ళ మనుషులు అందరూ. అయితే 4 కేటగిరీలు దాంట్లో చెందిన వాళ్ళు ఉంటారు. అయితే కుటుంబ సభ్యులు అంటే ఎవరు? భర్త, భార్య, పిల్లలు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు. యాక్చువల్గా కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు, వీళ్ళు కుటుంబం. వీళ్ళు మాత్రమే కాకుండా ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు? బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా ఉంటారు. సో కుటుంబాన్ని డిఫైన్ చేయాలి అంటే భర్త, భార్య, పిల్లలు, వీళ్ళు మాత్రమే ఉంటున్నారా? మన ఇంట్లో వీళ్ళు మాత్రమే ఉంటారా? అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే. ఇలా సంఘంలో ఉన్న మనం సంఘ సభ్యులు ఎలా నడుచుకోవాలని తెలుసుకునే క్రమంలో కుటుంబ సభ్యులతో కూడా ఎలా నడుచుకోవాలో తెలియాలి. రెండింటికి సంబంధం ఉంది. ఇందాక మీకు చెప్పినట్టుగా సంఘంలో ఉన్న సహోదరులు వాళ్ళు మన కుటుంబ సభ్యులు కూడా అయి ఉంటారు. కాబట్టి ఒకే విషయంలో ఉన్న 2 ఉపభాగాల్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సంఘ సభ్యుడు అంటే అతనికి నాన్న ఉంటారు, అమ్మ ఉంటారు, పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. అంతేనా? మనం గాల్లోంచి పుట్టలేదు కదా, గాల్లోని పెరగలేదు కదా. సో ఎందుకు ఈ మాట చెప్పానంటే వీళ్ళందరితో మనకేముంటుంది? బాంధవ్యం ఉంటుంది. సో నువ్వు ఒక కుమారుడు అయితే నీకు అమ్మా నాన్న ఉంటారు, నువ్వు భర్త అయితే భార్య ఉంటుంది, తండ్రి అయితే పిల్లలు ఉంటారు. సో వీళ్ళందరితో అనుబంధం ఎలాగైతే ఉందో అలాగే బాధ్యతలు కూడా ఉన్నాయి. భార్య ఊరికనే భార్య అయిపోలేదు. ఎలా అయింది? భార్యగా పట్టుకొస్తే భార్య అయింది. అంతేనా? అంటే కొంతమందికి భార్య అవ్వాలంటే అలాగే అవ్వాలి, అలాగే కావాలనుకుంటారు కదా. ఏమని? భారీగా లారీలో వేసుకుని వస్తేనే. కానీ భార్య అంటే
బాధ్యతలు ఉంటాయి. అది తెచ్చినా తేపోనా భార్య బాధ్యతలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే భార్య ప్రేమని తన కష్టాన్ని మనకివ్వడమే కాదు, భర్త కూడా ఏం చేయాలి? తన కష్టాన్ని తన ప్రేమని భార్య పట్ల కూడా చూపించాలి. ఇదే విధంగా కుటుంబ సభ్యులందరి విషయాల్లో కూడా బాధ్యతలు ఉంటాయి. సో చాలామంది భార్యాభర్తల వరకు ఓకే, కానీ మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో వాటి గురించి దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. అసలు మనం ఏం చేయాలన్నా, ఏం చేయాలి అన్నా మనకు బేస్ ఏంటి, ఆధారం ఏంటి? ఆదిమ సంఘం. వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. వాళ్ళు ఏం చేశారో చూద్దామా? అపోస్తుల కార్యం 2:45 అపోస్తుల కార్యం 2:45 అవసరాల్లో ఉన్న వారి నిమిత్తం చరస్థిర ఆస్తులు అమ్మేశారు. సంఘం ప్రారంభంలో సంఘంలో చేర్చబడిన వారి అవసరాల నిమిత్తం ఏం చేశారంట? మిగతా వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు బాగోగుల కోసం ఏం చేశారు? చరస్థిరాస్తులను అమ్మేశారు. సమృద్ధిగా అంటే వాళ్ళందరికీ సరిపోయేలాగా, ఎవరికి ఏ కొదువ లేకుండా చూసుకున్నారు. తర్వాత సమిష్టి అంటే ఉమ్మడిగా అందరికీ. తర్వాత విధవరాండ్ర కోసం 6వ మనకు తెలుసు. విధవరాండ్రు అంటే వాళ్ళు ఒంటరి వారు, ఎవరు లేని వాళ్ళు. ఈ ఎవరూ లేని వాళ్ళ కోసం సంఘం ఏం చేశారు? 6వ అనుదిన పరిచర్య. ప్రతిరోజు ఆహారం సంఘమే పెట్టేది. ఎవరికి? విధవరాండ్రకి. చూడండి, ఇంకా 11వ అధ్యాయంలోకి వస్తే ఇతర సంఘాల్లో కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఒక సంఘం వాళ్ళకి చందా పోగు చేసి పంపించి ఆదుకునేవారు. ఓకే అండి. తర్వాత పిలిపి పత్రిక 4:16 చూస్తే, పిలిపి పత్రిక 4:16 మీరు చూస్తే, సువార్త ప్రకటిస్తున్న అపోస్తలుడైన పౌలు గారికి ఫిలిప్పీ సంఘం ఏం చేశారు? చెరలో ఉన్న పౌలు గారి అవసరాలు తీర్చారు. జాగ్రత్తగా. ఇప్పుడు సువార్త ప్రకటించి ఆయన సంఘ సభ్యుడే కదా, అంతేనా? అతను కూడా ఏముంటాయి? ఇప్పుడు అతను కూడా సేవ చేసినప్పుడు, ఆ సేవ మీద ఆధారపడినప్పుడు ఏం చేయాలి? సంఘం సహాయం చేయాలి. 2, సంఘంలో ఉన్న విధవరాండ్రకి సహాయం చేయాలి. ఒకవేళ సంఘంలో ఉన్న సహోదరుల బాగోగులకి అవసరమైతే ఏ స్థాయికి వాళ్ళకి వెళ్ళాలి? అమ్మాయినా సహాయం చేయగలిగారు. ఇది ప్రారంభ శతాబ్దంలో నమూనా. మన బాధ ఏంటి? ఉన్న ఇంట్లో వాళ్ళకే పెట్టే దిక్కు లేదు. అమ్మకు కూడెట్టనోడు పిన్నమ్మకు చీరెట్టాడంట. పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేశారు? అర్థం ఏంటి? మీకు అర్థమైందా? ఉన్న వాళ్ళకే ఏం చేయట్లేదు. కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎవరికి పెట్టేస్తారు? సంఘంలో ఉన్న వాళ్ళకి కదా. ఇది జరుగుతుందా జరగదా? జరిగిందా లేదా ఒకప్పుడు? ఇప్పుడు జరగాలా జరగకూడదా? చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంకా దేవునికి స్తోత్రం అన్నప్పుడు ఏం చెప్తారు? అంతే. ఇలాంటి అయితే ఫ్రీ కదా దేవునికి స్తోత్రం, మొత్తం అందరూ అరిచేస్తారు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వే పోషించాలి భార్యాభర్తలుగా అంటే అదండి, అది మరి అదేమో మరేమో అంటారు. అప్పుడు దేవునికి స్తోత్రం రాదు. విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఒకవేళ క్రైస్తవులుగా మనం ఇవి చేయలేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. ఆ రోజు నుంచి ఒక సంఘం అలా చేయలేని పరిస్థితులు వస్తే మరి ఏంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఇంకా అక్కడ సంఘం ఉన్నట్టు కదా. అది సంఘాల మధ్య సంచరించే యేసుక్రీస్తు వారు ఒక సంఘం దగ్గరికి వెళ్ళి,
జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే. సంఘం పేరు ఏంటి? జీవము గల దేవుని సంఘం. దానికి ఏం లేదు, జీవం లేదు. యేసుప్రభు సర్టిఫికేట్ చచ్చిపోయావు నువ్వు అన్నాడు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు, చచ్చిపోయావు. మరి సంఘం పేరేంటి? జీవం గల సంఘం పేరు జీవం గల దేవుని సంఘం. వాక్యం చెప్పాయని పేరు జీవానందం. అన్ని జీవులు. సజీవరావు గారు, సజీవరాజు గారు. కానీ వీళ్ళందరూ ఎవరు? అప్పుడు ఏమంటాడు? ఏం చేయకపోతే సంఘం చేయవలసినవి. రైట్, చూద్దాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్తే మనకి మళ్ళీ నవ్వొస్తుందా? మన దగ్గరికి వస్తేనే. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. సంఘం ఏం చేయాలి అంటే, మొదటి తిమోతి 5:3-19 అందరూ దగ్గర పెట్టుకోండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఇదే మన బేస్ రెఫరెన్స్. మొదటి తిమోతి 5:3-19 చూద్దాం. నిజముగా అనాథులైన విధవరాండ్రను, అంటే దేవుడు ఏం చెప్తున్నాడు సంఘానికి? విధవరాండ్రని సన్మానించు. తర్వాత 4వ వచనం, విధవరాలు కానీ పిల్లలు కానీ మనవలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పండి. ఒక విధవరాలు ఉంది, విధవరాలకి ఏం చేయాలి? సంఘం సహాయం చేయాలి. సన్మానం చేయడం అంటే అవసరాలు తీర్చడం, దండేసి సాల్వ కప్పడం కాదు ఇక్కడ సన్మానం అంటే. అక్కర్లో సహాయం చేయడం. ఎవరికి? నిజముగా. ఓకే, దాంట్లో ఆప్షన్ ఉంది. ఈ విధవరాలు ఒక ఇంట్లో ఉంది. ఆ విధవరాలకి ఇల్లు ఉంది, ఆవిడికి మనవలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇవి ఏమంటుంది? సంఘం సహాయం చేయాలన్నారు కదండి, నాకేం చేయండి? వెంటనే ఇలా అంటారు. 2 పాయింట్లు అన్నీ చెప్పేది క్లియర్గా. అమ్మా, నీకు పిల్లలు కానీ మనవలు కానీ ఉంటే ఏం చేయాలి? తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం. ఇప్పుడు అర్థమైంది మీకు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే, ఇన్ కేస్ మీకు చెప్తున్నాను, చాలా ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ అంటే మనం ఏమనుకుంటాం? సంఘం అందరికీ సహాయం చేసినప్పుడు నాకెందుకు చేయదు? ఎందుకు చేయదు? చేస్తుంది. అయితే పిల్లలు మనవలు ఉండే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళే తమ ఇంటిలో ఉన్న విధవరాండ్రకి సహాయం చేయాలి. తర్వాత ఇప్పుడు పాయింట్ మాట్లాడదాం. 5:5. ఇప్పుడు నిజంగా అటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఉంటే ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఇప్పుడు మనకు విషయం ఏంటంటే, దేవుని పనిని చెడగొట్టడానికి, దేవుడి పని బాగా జరుగుతున్నప్పుడు నిందించడానికి రకరకాల వంకలు వస్తాయి మనకి. అప్పుడు దానికి వంకలో శంకలో అప్పుడు కనబడతాయి. మేం కనపడలేదా? వీళ్ళ కంటికి మేము కనపడలేదా? అసలు సహాయం పొందాలి అని అనుకునే వాళ్ళు రూల్స్ మాట్లాడారనుకోండి, నేను కూడా ఖచ్చితంగా రూల్స్ మాట్లాడతాను. ప్రేమతో పొందాలని ప్రయత్నం చేయండి, ప్రేమను పొందుతారు. ఎందుకు చేయరు అని అన్నారు అనుకోండి, ఇప్పుడు చూడండి అసలు విధవరాలంటే ఏంటో. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయి ఉండి, ఏకాకి అది ఏకాకి అయి ఉండాలి, బొంతకాకి అయి ఉండకూడదు. అలా అన్నాను. ఎందుకు అన్నాను తెలుసా? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మనం అక్కడ నెక్స్ట్ పాయింట్ దేవుడి మీద ఆధారపడాలి. అంటే మిగతా వాళ్ళు నాకు ఉన్నారు, నాకు చాలామంది ఉన్నారు, ఇంత జనాంగం ఉన్నారు,
అన్న ఆకాంక్షతో కాకుండా, అన్న ఉద్దేశంతో కాకుండా దేవుని మీదనే నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపనల యందు, ప్రార్థన యందు రేయింబగళ్ళు. నాకు జాగ్రత్తగానండి, విధవరాళ్ళకి సహాయం చేయాలండి, సంఘం చేసి మనం కూడా చేద్దాం, ఖచ్చితంగా చేయాలి. అటువంటి పరిస్థితి నో డౌట్ అట్ ఆల్, సందేహమే లేదు. కానీ కండిషన్ ఏంటి? చెయ్యాలని బైబిల్లో ఉంది కాబట్టి మాకు ఎందుకు చేయడని అడుగుతున్న వాళ్ళు ఏం తెలుసుకోవాలి? ఎవరికి చేయమన్నాడో కూడా తెలుసుకోవాలి. ప్రేమతో సహాయం పొందాలనుకుంటున్నారా, డిమాండ్ చేసి పొందాలనుకుంటున్నారు? డిమాండ్ చేస్తే ఒక్కొక్క పాయింట్ మనల్ని కోసేస్తుంది. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏకాకై ఉండాలి. చాలా మంది ఫిల్టర్ అయిపోతారు, ఎందుకు మనకు బోలుగా ఆకులు ఉంటాయి కదా. 2, దేవుని మీదనే అంటే అర్థం ఏంటి? దేవుడు తప్ప ఇంకెవరు నాకు ఆధారం కాదు. 3, విజ్ఞాపనలందు, ప్రార్థనలందు రేయింబగళ్ళు ఉండాలి. వీటిలో దేవునికి విజ్ఞాపనలు చేయడంలో, ప్రార్థనలు చేయడంలో. అవునా? అంతేనా? ఎవరికి విజ్ఞాపనలు? దేవునికి. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయడంలో, అక్కడెక్కడ చెప్పడంలో, వాళ్ళకి వీళ్ళకి గొడవలు సృష్టించడంలో ఇలాంటివి ఉన్నారనుకోండి, మరి ప్రేమ చూపించరండి, ప్రేమ లేదండి. మాకు ప్రేమ లేదని ముందు నీకు అసలు ఈ లక్షణం ఉందా లేదా చూడాలి. మీకు అర్థమైందా? మనం ప్రేమతో పొందగలం. డిమాండ్ చేస్తే దేవుడు కోసేస్తాడు ఒక్కొక్క పాయింట్. ఇప్పుడు అడుగుతాడు, రా అర్థం ముందు నిలబడు, ఏమంటున్నావు కాదు, ఇప్పుడు మాట్లాడు. ఏకాగ్రమేనా? దేవుడి మీద నిరీక్షించుకున్నావా? సర్టిఫై చేస్తారా? ఎవరైనా ఒప్పుకుంటారా? లేదండి, ఆవిడ దేవుడి మీద ఆధారపడుతుంది, అందరి మీద ఆధారపడుతుంది. విజ్ఞాపనలు, ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? దేవుడి మీద ఆనుకుని విజ్ఞాపనలు చేస్తున్నారా? దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారా? పరిశుద్ధుల పాదాలు కడిగే స్వభావం ఉందా? 2 కండిషన్ డిలీట్ చేసేయండి. ఎవరిని డిలీట్ చేయండి తెలుసా? సుఖభోగాలు ప్రవర్తించినది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను మాట చెప్తాను, ఆహారం, అన్న వస్త్రాలు సమకూర్చాలి. ఎవరికి? పెదవరాండ్రికి అన్న వస్త్రాలు సమకూర్చాలి. ఇంకా ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరికీ. ఈ క్రమంలో సుఖభోగాలంటే అన్న వస్త్రాలు పెడుతున్నాం. ప్రతి వారం, ప్రతిరోజు పప్పునండి, చారు, ఆకుకూరలు వినండి. ఒక వారం మెనూలో మటన్ పెట్టించవచ్చు కదండి అంటే అర్థం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇది పెట్టడమే ఏమైంది? భారం పడి చేస్తున్నారు. అది కూడా పోనీ ఏదో ఒక వారం అంటే ప్రేమతో పెట్టవచ్చు. ఈ ప్రతిరోజు చక్కగా వండి వడ్డించినప్పుడు పెడుతున్నారులే ఆ పప్పు అన్నం, సారు అన్నం, ఏదో వచ్చి మొహం పెడుతున్నాం, మొహం మీద పడేస్తున్నారు, తింటున్నాను, నా బతుకి ఒక మొక్క లేదు, కక్క లేదు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చెప్పాడు? డైలాగ్ చేద్దాండి ఆ మాట, బ్రతుకుచుండి. అది మీకు అర్థమైందా? కాబట్టి మనం ప్రేమతో పొందుకోవాలి. కానీ రూల్స్ మాట్లాడితే ఆయన చెప్పాడు కదా, ఇంకా చాలా ఉంది కదా. చూడండి, ఇదంతా చదువుకుంటూ ముందుకెళ్తే నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్దాం. అంటే అర్థం ఏంటి? సంఘము సహాయం చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? దానికి తగ్గట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే, అది కూడా ప్రేమతో పొందాలను నిజంగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద నిరీక్షణ ఉంచుకుంటే, ప్రార్థన విజ్ఞాపనలు రేయింబగళ్ళు ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేద్దాం? సహాయం చేద్దాం. దాంట్లో సందేహం అంటూ ఏమీ లేదు. అయితే ఇప్పుడు 2వ పాయింట్, ఇది ఎవరు చేయాలి? సంఘం చేయాలి అంటున్నాం. మీరు స్టార్టింగ్లో చెప్పండి, సంఘం చేయాలన్నప్పుడు వెంటనే 5వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాడు? పిల్లలు, బంధువులు ఎవరన్నా ఉంటే ఎవరి భారం కాదు? సంఘాన్ని భారం కాదు. ఓకే, మీకు అర్థమైందండి? ఆ తర్వాత 16వ వచనంలో కూడా చెప్తున్నాడు,
విశ్వాసురాలైన స్త్రీ ఇంత విధవరాండు ఉంటే సంఘం మిగతా వాళ్ళకి సహాయం చేయడం కోసం సంఘం మీద భారం లేకుండా ఆమె వీరికి పిల్లలున్నా మనవలున్నా ఒకళ్ళు ఎవరు లేరు, ఒక విశ్వాసురాలు ఉంది, ఆమె ఇంటి ఒక విధవరాలు ఉంది. ఇప్పుడు విశ్వాసురాలు ఎవరికి సాయం చేయాలి? విధవరాండ్రికి. సంఘం దగ్గర రావడానికి ఇవన్నీ ఫిల్టర్ చేస్తున్నాడు. సంఘం చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. సంఘం మీద భారం పెట్టకుండా ఉండడానికి అమ్మ నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు చూసుకో అవకాశం. ఒకవేళ నీ వల్ల కాదు ఖచ్చితంగా ఎవరు చేస్తారు? సందేహం లేదు. రైట్. తర్వాత ఇంకెవరిని చూసుకోవాలన్నట్టుండి 17వ వచనం. బాగుగా పాలన చేయ పెద్దలను విశేషంగా వాక్యమందు ప్రదేశమందును ప్రవేశపడి రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుడి మీదే ఆధారపడే రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకళ్ళు విధవరాండ్రు, రెండు దేవుని పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? వాళ్ళకి వీళ్ళు కూడా నీ సహాయం. ఇతను దేవుడి మీద ఆధారపడి సేవ చేస్తున్నాడు, ఆవిడ కూడా దేవుడి మీద ఆధారపడి బతుకుతుంది. కాబట్టి సంఘం బాధ్యత ఏంటి? చేయడం. సందేహం లేదు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? సంఘమే అంటున్నారు కానీ 2 పాయింట్లు చెప్పాను మీకు. సంఘము సహాయం చేయాలని ప్రతిసారి ఒక మాట చెబుతున్నాడు. ఏమని? కుటుంబంలో ఉన్న వాళ్ళు మొదట చూసుకోవాలి. అంటే ఇప్పుడు మన దగ్గర ఈ విషయం ఎక్కడికి వచ్చిందంటే, సంఘం చేయాలనుకున్నప్పుడు ఓహో వాళ్ళు చేస్తారు కదా అనుకుంటాం. అది అనుకున్న వెంటనే ఏం చెప్తున్నాడు? కుటుంబంలో ఉన్న పిల్లలు మనవలు వాళ్ళే చేయాలి. ఇప్పుడు 2వ పాయింట్ గొడవ. నా కుటుంబంలో ఎవరు లేరంటే, నా బంధుమిత్రులు ఎవరో నాకు సహాయం చేయాలంటే యెషయా గ్రంథం 58:6. యెషయా గ్రంథం 58:6 నుంచి 7వ వచనంలోకి వచ్చాను డైరెక్ట్గా. నీ ఆహారం ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. అది సమస్య ఏంటి? మనం ఎవరికైనా సహాయం చేయాలి. కుటుంబ సభ్యుల్లో రక్త సంబంధులు వచ్చారు. నా పిల్లల్ని, నా భార్యని, అమ్మానాల్ని పోషించడానికే, భార్య పిల్లల్ని పోషించడానికే మా నమస్కారం పెట్టేస్తున్నారు. అమ్మానాలను చూసుకోవడానికి వాళ్ళు బయటికి ఏంటి వేస్తున్నారు. ఇప్పుడు 3వ కేటగిరీ ఏంటి? రక్త సంబంధికుల దగ్గరకు వస్తే ఏం చేయాలి చెప్పండి? ముఖము తిప్పుకోకూడదంట. ఇవన్నీ కన్క్లూజన్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మన రక్త సంబంధులు ఎవరైనా అన్నవస్త్రాలు లేకుండా ఆకలి దప్పులతో బాధపడుతున్నారు, అప్పుడు ఏం చేయాలి? క్రైస్తవుడిగా ముఖం తిప్పుకోకూడదు, సహాయం చేయాలి. ఇప్పుడు బాధ్యతలు మొట్టమొదటి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కుటుంబం దగ్గర నుంచి వస్తున్నాయి. కుటుంబంలో పిల్లలు, మనవలు. ఒకవేళ కుటుంబంలో ఏంటని ఎవరైనా ఆవిడ. ఇంకా అడ్వాన్స్గా ఏం చెప్పాడు? ఒకవేళ రక్త సంబంధం ఉంటే, వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఏం చేయకూడదు? ముఖం తిప్పుకోకూడదు. గుర్తుపెట్టుకో, ఇది నిజమైన ఉపవాసం అంటే ఆయన నచ్చింది. ఉపవాసం అంటే కోల్పోవడమే కదా, పస్తులు ఉండడమే కదా. రైట్, పస్తులుండు. ఎవరి కోసం పస్తులుండు? ఎవరి కోసం పస్తులు ఉండాలి చెప్పండి? అక్కడ రక్త సంబంధుల కోసం. నేను ఈరోజు భోజనం మానేసి ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి? దేవుడికి. ఇప్పుడు రక్త సంబంధులకి ఏదో సహాయం చేసాం, పస్తులు ఉండదు. పస్తులుండు, అది నాకు ఇష్టమైన ఉపవాసం. ఇది చేయండి, అది చేయండి. నేను ఇదే చేస్తాను. ఎందుకు? ఎవరికి పెట్టకలేదు కదా. ఈజీ, ఒక పూటలో పోద్ది. అది నెత్తి మీద పెట్టుకుంటే చాలా తలబడి అయిపోద్దని అనుకుంటారు. కుటుంబం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళి రక్త సంబంధులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 58:9 వచనం. అప్పుడు అన్ని మీకు డౌట్ వచ్చేద్ది. నా కుటుంబాన్ని ఎదురుకి చచ్చిపోతున్నాను, నాకు కరువు వచ్చేద్దాం. నాకు చాలా మంది ఒక పూట భోజనం పెడితే కరువు వచ్చేద్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళు నిజంగా కరువు వచ్చేద్ది. అప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు చూడండి. 58:9. అప్పుడు నీవు పిలవగా నీ రక్త సంబంధికి ముఖం తిప్పించుకోకుండా బీదలో చేర్చుకుంటే, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇస్తే, అప్పుడు యెహోవా నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఆయన ఏమంటాడు? నేనున్నాను. ఏమంటాడంట?
నేనున్నాను అంటాడంట. ఎవరు? ఎందుకంటే ఎవరు కావాలండి? మీకు మన భయం ఏంటి తెలుసా? నేనండి ఎవరిని చూసినా ఎవడో నన్ను చూడడం నాకు అవసరం లేదు, ఎవడెలా పోయినా నాకు అవసరం లేదు, అక్కడ పోతే ఏంటి ఉంటే ఏంటి, అంతేనా? మంచినీళ్ళు తండి. ఇప్పుడు ఏంటి ఆయన నేను ఏమంటాడు? నేను ఉన్నాను అని అంటాడంట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 11. యెహోవా నిన్ను నిత్యము నడిపించిన క్షామకాలం నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును నోరు కట్టుకుని వాళ్ళకి సహాయం చేసావనుకో మళ్ళీ ఎలా అంటున్నాడు? నీరు కట్టిన తోట వలె ఉంటాం అంటున్నాడు. ఇప్పుడు సామెతలు 11:29 తీయండి అందరూ. సామెతలు 11:29. ట్రిబుల్ పెట్టు, కొంచెం బేసి పెట్టు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. మూఢుడు జ్ఞాన హృదయులకు. తన ఇంటి వారిని బాధ పెట్టేవాడంట గాలిని. అంటే అర్థం ఏంటి? ఏం సంపాదించుకుంటాడు? గాలిగాడు అనమాట. చివరికి ఏమైపోతాడు? ఎవరిని బాధ పెట్టేవాడు? తన ఇంటి వారిని ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. గుర్తుపెట్టి ఇవన్నీ చివరిలో చూద్దాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే రక్త సంబంధి కంటే ముఖం తిప్పకుండా ఉండాలని మీరు అంటున్నారు. నా రక్త సంబంధులు కుటుంబంలో నా భార్య బిడ్డను పోషించడానికి సరిపోవట్లేదు. నాకు రక్త సంబంధులు చూసే పరిస్థితి వస్తే నేనేం చేస్తాను? చూద్దాం అనుకున్న గతంలో ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మనం గతం తవ్వుకుంటాం, అవునా? మనం గతం తవ్వుకుంటాం, కానీ తమిళ గుంటలో పాడేసిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఏసేపు. ఏసేపు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండం 45:5 నుంచి. అమ్మ చెప్తుంది, జాగ్రత్తగానండి. ఇప్పుడు అమ్మ చెబుతుంది కొడుక్కి, ఒరే 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 కొడుకా వినరా, ఏమని విను, యేసేపు ఎంత పవిత్రంగా బతికాడో తెలుసా? ఎంత పవిత్రంగా బతికాడో తెలుసా? యేసేపు ఎంత పవిత్రంగా బతికాడో తెలుసా? నువ్వు కూడా అలాగే బతుకు. మరి యేసేపు ఏం చేశాడు? కొడుకు చెప్పాలి అమ్మకి, అమ్మ మా అమ్మకి భోజనం పెట్టనంటున్నావేంటమ్మా? ఆ యేసేపు ఏం చేశాడు తెలుసా? మీ మామ సంగతి నీకు తెలియదు, మరి రోజు కూర్చో. ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? మీ నాన్నకి నాకు చెప్ప చేతికి ఇచ్చింది. కాబట్టి ఏం చేయండి, నేను మాట్లాడగా. కానీ అమ్మ చెప్తుంది కొడుకు, యేసేపు ఏం చేశాడు తెలుసా? ఎంత పవిత్రంగా బతికాడో తెలుసా? మరి అదే యేసేపు ఏం చేశాడు తెలుసా? చూడండి 5వ వచనం. నిజంగా ఐగుప్తు మీద ప్రధానమంత్రి అయిపోయాడు యేసేపు. అన్నదమ్ములకి తాను ఏంటో చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత వీళ్ళందరికీ దాడా వణుకు పట్టుకుని గజ వణుకుపోతున్నారు. అయిపోయారు. గోతులో పాడేసినవాడు ఏమైపోయాడు? రాజు తర్వాత రాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు, మన పని అయిపోయింది అని అనుకుని బాధపడు. యేసేపు వచ్చేస్తున్నాడు. అన్నదమ్ములకేమో వీళ్ళ ఏడుపు వేరే ఏడుపు, ఆయన ఏడుపు ఏమో ప్రేమతోటి. వీళ్ళ ఏడుపు ఏంటి? ఆ కొట్టేసిన తర్వాత ఏడనుకుంటారు, కొంతమంది ముందు ఏడుసేస్తారు చూసారా? అలాగే ముందు వీళ్ళ ఏడిపోయేది. ముందే బాధతో ఏడుస్తున్నారు. అయిపోయింది మన పరిస్థితి, దొరికేసి ఈయనకి. అసలు ఎన్ని మాటలు అన్నారో ఒక్కొక్కడు ఉన్నాయి. ఒకడు నువ్వు గోతులు పాడేసిన తర్వాత తీద్దామంటే పోతే పోయింది అన్నాడు ఒకడు. ఒకడేమో బాన్సీలు అమ్మేద్దాం అన్నాడు. ఒకడేమో నీళ్లు దాహం అని వేస్తాడు, నీళ్ళు ఇవ్వలేదు. అరే రూబేను నువ్వు ఏం చేసావు తెలిసి అంటారు నాకు. అరే బెన్యామీను లేకపోతే ఇంకా సిమియోను, ఇన్ని అసలు మర్చిపోనరా సిమియోను. అరే లేవిగడు ఉన్న పైకి లాగుదాం అన్నాడు, కానీ నువ్వు మాత్రం ఇలాగ మాట్లాడతావు కదా, అంతే కదా. ఈయన ఏమన్నాడు తెలుసా? చూడండి మర్చిపోద్ది మీకు. తర్వాత 5వ వచనం. నేను ఇక్కడికి వచ్చింది
దుఃఖపడకండి. ఎవరెవరినో ఓదార్చాలి చెప్పండి? వీళ్ళందరూ యేసుని పట్టేసుకుని, తమ్ముడు తప్పు అయిపోయిందిరా, తప్పు చేసేవరా, నువ్వు బుద్ధి లేక, నీ మీద కోపంతో, నాన్నకి నువ్వంటే ఎక్కువ ఇష్టం అని కోపంతో ఇలా గోతులు పాడేసావు, తప్పు అయిపోయిందిరా అని ఓదార్చాలి. నిజంగా ఎంత పెద్ద మనిషి అంటే ఆయన. వీళ్ళందరిలో పెద్దోడు ఎవరు? రూబేను. ఈయన 11 అంటే చిన్నోడు. ఈ చిన్నోడికి ఎంత పెద్ద మనసు ఉందో చూడు. ఏమన్నారు తెలుసా? మీరు బాధపడకండి, మీరు బాధపడకండి, నేను సంతాపం పుట్టింపనివ్వకండి. మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా పంపించాడు. ఎక్కడ పంపించాడు? ఐగుప్తులకు పంపించాడు. చూడండి, కరువు వస్తుంది, కంగారు పడకండి, మొత్తం డేటా అని చెప్పేసాడండి. రాబోయే కరువు వస్తుంది, మిమ్మల్ని పోషిస్తాను. 6, 7, 8, 11 వచ్చింది చూడండి. నీకును నీ ఇంటి వారికి నేను కలిగినంతటికి నీ పేదరికం అక్కడ నిన్ను పోషించుతానని చెప్పుడే. నాన్న దగ్గరికి నాన్నతో చెప్పండి, ఏమని చెప్తారు? యేసు బతికే ఉన్నాడు, నిన్ను పోషించడానికి దేవుడు ఆయన్ని అక్కడికి పంపించాడని చెప్పండి అన్న. చూడండి 7వ, ప్రాణంతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను మీరు చంపాలనుకుంటే దేవుడు మిమ్మల్ని కాపాడడానికి పంపించాడు. ఎంత పెద్ద మనసు చూడండి. వీళ్ళందరినీ పోషిస్తున్నాడు. అప్పుడు ఎవరో యేసేపు. అమ్మకి చెప్పినప్పుడు అమ్మలకు కూడా చెప్పాలి. ఏమని పోషించాడు. మన నాన్నమ్మ ఏమిచ్చింది? ఎంతో కొంత సంపాదించి ఇచ్చింది. లేకపోతే ఇచ్చిన ఇవ్వకపోయినా ఎంతో కొంత ప్రేమ ఉంది. సో విషయం వాళ్ళకి ఎలా ఉన్నారని కాదు, మన బాధ్యత మాత్రం మనం చెయ్యాలి. రైట్, ఇప్పుడు విషయం అర్థమైంది కదా. కుటుంబ సభ్యులు, దేవుని నమ్ముకున్న మన కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళని బాధ్యత మనం తీసుకోవాలి. తీసుకునే క్రమంలో మనం కుటుంబాన్ని దాటాలి, నలుగురిని దాటాలి. తల్లిదండ్రులు మనం చూసుకోవాలి. ఇన్ కేస్ రక్త సంబంధులకు ఇబ్బంది వచ్చింది అప్పుడు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎంత బ్రాడ్గా ఉంచండి క్రిస్టియానిటీ, ఎంత పెద్దగా ఉంచండి ఆయన పరిధి. చూద్దాం ఇంకా. ఇప్పుడు సంఘ సభ్యుల కోసం చేయాల్సింది చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు దాకా మనం చూసిన లిస్ట్ అవుట్ చేసాం కదా. ఏం చేయాలంటే నిజంగా విధవానికి సహాయం చేయాలి. తర్వాత విశ్వాసులున్న వారి కుటుంబ సభ్యులని సంరక్షించాలి. యవనస్తులైన వారిని ఏం చేయకూడదు? చేర్చుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, విధవరాన్ని యవనస్తులు ఏం చేయకూడదు? బిలో 60 లెక్కలో చేర్చుకోకూడదు. తర్వాత విశ్వాసురాలైన స్త్రీ తన ఇంట్లో ఉన్న విధవరాండ్ర భారం సంఘం మీద మోపకూడదు. తర్వాత బాగుగా పాలన చేసే పెద్దలను, విశేషంగా వాక్యోపదేశం చేస్తున్న వారిని ఏం చేయాలి? రెట్టింపు సన్మాన పాత్రులుగా ఎంచుకోండి. సంఘ సభ్యుల కోసం సంఘం చేయాల్సిన పరిస్థితులు. రైట్, ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు బాగానే ఉంది, సంఘంలో ఉన్నాం, సొంత ఇంటి వారిని సంరక్షించకపోతే పరిస్థితి. సొంత ఇంటి వారు ఇప్పుడు ప్రాబ్లం మీకు అర్థమైంది. ఏం చేయాలో చూసాం, చేయకపోతే మన పరిస్థితి ఏంటి చెప్తున్నాడు. చూద్దాం. 1 తిమోతి 5:8. అదే 1 తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను, అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. నూతన సంవత్సర వాగ్దానాలు కాదు ఇవి, పాత సంవత్సరపు వాగ్దానాలు. ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. చూడండి ఏం చేస్తారంట. ఇప్పుడు జాగ్రత్తగానండి, ఇది అసలైన పాయింట్. ఇప్పుడు ఎంత చెప్పినా నేను దులిపేసుకుంటాను, ఎంత చెప్పినా దులిపేసుకుంటాను. 30వ తారీఖుని ఏడు చెప్తాను, 1వ తారీఖున తర్వాత 1వ తారీఖుని వేసేస్తాను. ఎంత చెప్పినా దులిపేసుకుంటాను. 30వ తారీఖున మారు మనసు పొందేస్తాను, 1వ తారీఖున
శుభ్రంగా మేజేస్తాను, అయిపోయింది. 2 తారీఖు నుంచి మళ్ళీ మొదలు. ఏం మొదలు? త్యాగం చేయాల్సిన విశ్వాసి తన కుటుంబ సభ్యుల్ని, రక్త సంబంధికుల్ని అన్న వస్త్రాలు లేని పరిస్థితుల్లో ఆదరించాల్సినోడు, త్యాగం చేయాల్సినోడు చేయకపోతే విశ్వాస త్యాగం చేసినట్టు అయిపోతాడు. అంటే అర్థం ఏంటి? విశ్వాసాన్నే, అసలు అది విశ్వాస కాదు, క్రైస్తవుడు కాదు. అండర్లైన్ చేయండి, మనకు వాగ్దానం ఎంత బాగుందో చూడండి. అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చూద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి, ఎవరు అవిశ్వాసి కానీ చెడ్డవాడు చెప్పండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? అమ్మ, నాన్న. భార్యను పోషించిపోతే అది అలా ఊరుకోదు, ఆవిడకి వండేది తప్పదు. 2 పిల్లలు, వాళ్ళు ఆకలంటూ కేకలేస్తూ ఉంటారు. తప్పదని ఒకవేళ ఇష్టం లేకపోతే ఏం చేస్తాడు? ఇతను పోషిస్తాడు, అతని బాధ్యత కాబట్టి. నెక్స్ట్ ఎక్కడ ఆగిపోతాడు చెప్పండి? అమ్మా నాన్నల దగ్గర ఆగిపోతాడు. అమ్మా నాన్నల దగ్గర ఆగిపోతారు. అమ్మా నాన్నని పోషించడం దగ్గర ఆగిపోతే దేవుడు ఏమంటాడు చెప్పండి? అవిశ్వాసి కన్నా చెడ్డవాడేయండి విశ్వాస త్యాగం. అవిశ్వాసిని ఏమనుకున్నా? చెడ్డోడు అనుకుంటావు నువ్వు. వాడికంటే అవిశ్వాసి కన్నా చెడ్డోడు ఏంటి? అవిశ్వాసి చెడ్డోడు, వాడికంటే చెడ్డోడు ఏంటి? మీకు అర్థమైందా? దారుణం. అంత మంచి ర్యాంక్ ఇచ్చాడు మనకి, అంత మంచి సర్టిఫికేట్ ఇస్తాడు. ఏ సర్టిఫికేట్? తన ఇంటి వారిని సంరక్షింపకపోతే, అమ్మ నాన్నకి నాకు మా అమ్మకే నాన్నకి మాకు పడదండి, కాబట్టి మేము ఏం చేయలేం? పోషించలేము. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఇన్ కేసు మన సంఘంలో మేము అమ్మా నాన్నలు పోషించేవాడు ఎవడో రావక్కర్లేదు. ఎందుకంటే వచ్చిన అతను ఏమన్నాడు? అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. ఎందుకంటే స్పష్టంగా ఏం చెప్పను? ఎందుకంటే చచ్చిపోయిన నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన నువ్వు ప్రభువులో పాల్గొని ఎందుకు? ఆత్మీయంగా చచ్చిపోయిన నువ్వు మాతో సహవాసం ఎందుకు? సజీవులతో శవాలతో సజీవులకి సహవాసం ఏంటి? ఎందుకంటే స్పష్టంగా ఏం చెప్పమంట? ఆయన ఏం చెప్పాడు నాకు అర్థమదే. విశ్వాసి కన్నా చెడ్డవాడేంటి? విశ్వాస త్యాగం చేసేవాడేంటి? నీకు దేవుడి గురించి తెలుసు, దేవుని వాక్యం విన్నావు, రక్షణ పొందావు. లోకంలో అయితే తల్లిదండ్రులు చూడలేక వదిలేసి రోడ్ల మీద గంటేసి వృద్ధాశ్రమంలో చేర్చేసి ఇష్టానుసారంగా బతుకుతుంటే అమ్మా నాన్నలు చూడడానికి నీకు బ్రతుకునిచ్చి పెంచి పోషించి పెద్ద చేసి నువ్వు ఈ స్థితిలో ఏ స్థితిలో ఉన్నా నాకు ఒకప్పుడు కారణమైన వాళ్ళు చిన్ననాటి నుండి నీ మలమూత్ర విసర్జన దగ్గర నుంచి కూడా అందరూ పట్టించుకోబోయిన బంధువులు ఎవరొచ్చాడు? రోగిష్టవాడైంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఎవరొచ్చారు? అమ్మా నాన్నలే కదా. రాత్రులు నిద్రలు పోకుండా కాపాడుకున్న ఈ కొడుకు పెద్దోడు ఇప్పుడు అంటాడు నాకు నీకు పట్టలేదు, మా అమ్మ ఏడిపించుకు తినేస్తుందంట. అమ్మ ఏడిపించుకు తినేస్తుందని వదిలేస్తావు. నిన్ను హాస్పిటల్లో ఏడిపించుకు తినేస్తున్నా వదిలేస్తే దరిద్రం వదిలిపోతున్నారు రోజు. ఈ డస్ట్బిన్లో పాడిద్దరు, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంతేనా? విశ్వాసి కన్నా చెడ్డవాడయ్యండి. నేను నా కుటుంబ సభ్యులు నేను చూడనుకునేవాడు. వీళ్ళ తక్కువేం కాదు, ఎవరు తక్కువేం కాదు. కుదరదండి, నాకు మా కోళ్ళకి పడదండి అంటారు కదా. అప్పుడు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు పడకపోతే ఏముంది? మొదటి తిమోతి 5వ అధ్యాయం ఉంది. అక్కడ ప్రవీణ్ గారు ఉన్నాడు. వెళ్ళి ఇదిగో 5వ అధ్యాయంలో ఉంది కదా, మమ్మల్ని చూడండి. అప్పుడు నేను ఏమంటాను తెలుసా? ఏమంటాను చెప్పండి, మీరు ఊహించరు. ముందు అక్కడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు? ఇంటికి వెళ్ళు. ఎవరు చూడాలి?
ఎవరు చూడాలి? కుటుంబ సభ్యులు చూడాలి. ఇప్పుడు వాళ్ళు చూస్తానంటున్నారు, అమ్మగారికి నచ్చట్లా. మా కోళ్ళకి వంటలు సరిగ్గా రావండి, ఆవిడ వంట నేను తింటే పడదండి, కాబట్టి ఎవరు వండించాలి? మీరేమన్నా కొంచెం మంచి మెనూ వండిస్తారా? అప్పుడు మేము ఏమన్నాలి? అమ్మ రండి మీకోసం కొత్త పాత్రలు కొన్నామంటారా? గెంటేలు గేటు బయట నుంచి కోడలతో సమాధానం వద్దు, కోడలతో సమాధానం వద్దు, దేవునితో సమాధానం వచ్చేస్తుందా? మీకు అర్థమైందా? చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే విశ్వాసి కన్నా చెడ్డవాడైపోతుంది. ఇంకా చూడండి, యాకోబు 2:15-16 వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కొంచెం అప్డేట్ అవుదాం, సహోదరుల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దాకా ఎవరిని చూసాం? కుటుంబంలో రక్త సంబంధులు వీళ్ళని చూసాం. కొంచెం అప్డేట్ అవుదాం. సహోదరుడైనను సహోదరైనను దిగంబరులే ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందని చెప్పిన వాళ్ళు ఏమి మనోళ్ళే. సహోదరుడికి ఇబ్బంది ఏంటి చెప్పండి? దిగంబరులే ఉన్నారు, భోజనం లేదు, శీతాకాలం సరైన వస్త్రాలు లేవు. అటువంటి వాళ్ళు మన సహోదరులు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరు కొమ్ము చిక్కాలు స్ట్రైట్కి వెళ్ళారనుకోండి, సెంటర్ వస్తుంది. అక్కడ ఆటో ఎక్కారనుకోండి, 20 రూపాయలు తీసుకుంటే లంకలు కూడా దింపేస్తాడు. అక్కడ నుంచి 10-15 రూపాయలు ఆడపల్లో దింపేస్తాడు. స్ట్రైట్గా నాకు తెలిసిన షాప్ ఉంది, షాప్లోకి వెళ్తే తక్కువ రేటుకే నేను మొన్న కొన్నాను 4, నా పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తాడు. కొనుక్కో అని చెప్పకూడదు. మీకు అర్థమైందా? మనం ఏం చేస్తాం? దిగంబరులో మనం ఎంత బాగా చెప్తుంటే చలి కాచుకో. ఇప్పుడు అడిగి వస్త్రాలు లేవు కాబట్టి చలేస్తుంది. మనం ఏం చేస్తాం? చలి కాచుకో. అది కావాల్సింది ఏంటి? ఈ మొక్కడికి తెలీదా చలి కాచుకోవాలని? రెండోది, భోజనం లేదు. భోజనం లేదు ఏం చెప్తున్నాం? వాడికి తృప్తిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. కడుపు మండిపోతుంది లోపల అడికి. దేవుడు ఎవడేమన్నా ఏమి ప్రయోజనం? ఇప్పుడు మన సహోదరుల పరిస్థితి దగ్గరికి వచ్చాం. ఏం చేయాలి? సంఘంలో సహోదరులకి అటువంటి పరిస్థితి వస్తే ఇప్పుడు మాట చెప్పాడు, 1 యోహాను 3:16-17 వచ్చిన అందరు తీయండి. ఆయన మన నిమిత్తము దేని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. జాగ్రత్తగా వినాలి. అమ్మా నాన్నే చూడడానికి ఇబ్బంది అనుకునేవాడు ఎక్కడి దాకా వెళ్ళమన్నాడు? రక్త సంబంధికులు, కుటుంబస్తులు, బంధుమిత్రుల దాకా వెళ్ళమన్నాడు. ఇప్పుడు సంఘం దగ్గరకు వద్దాం. అమ్మా నాన్నలే చూడడానికి ఆలోచించే మనుషులకి క్రైస్తవ్యంలో దేవుడు చెప్పిన నీతి ఎంత గొప్పగా ఉందో చూడండి. నీవు జీవనోపాధి గలవాడయుండి, నీకు జీవనోపాధి ఉంది, ఇంకొకరికి లేదు, అతనికి అన్న వస్త్రాలు ఉండే పరిస్థితుల్లో లేడు. సో నీ చెయ్యి పైన ఉండడం నీకు ఆశీర్వాదం. ఎందుకు? నీకు అవకాశం ఉంది ఎవరికి పెట్టడానికి నువ్వు ఎదుగుతుంటే కూడబెట్టడానికి కాదు, కూడు పెట్టడానికి. మన దేనికోసం చూస్తాం? కూడబెట్టాలి అనుకుంటావా? ఎవరికైనా కూడు పెట్టాలి అనుకుంటావా? కూడబెట్టాలి అనుకుంటాం. కాబట్టి తేనెటీగ కూర్చి తిరువురికి ఇయ్యదా అని తేనెటీగ తేనెంతా పట్టుకొచ్చి తేనె పట్టింది. ఎవరు పట్టుకెళ్ళి ఆయనకి పొగెట్టి పట్టుకెళ్ళిపోతాడు. మనం అంతే, ఎవరికి సహాయం చేయం. రూపాయి కూడబెట్టి తేనె పట్టి పెట్టాం, మనోడో కోళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు, దరిద్రం వదిలిపోతారు. భూమి ఎత్తిన ఎవరు కొట్టుకోవాలి? 5 రూపాయలు అయిపోయినా బతుకు కదా.
కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, అటువంటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ పనిలో నేను ఉన్నాను అంటాడంట ఆయన. ఏమంటాడు? నేనున్నాను నీకు అంటాడంట. మనం నాకు ఎవరు ఉంటారో భయంతో ఏం చేస్తాం, కూడబెట్టుకుంటాం. ఎవరికి కూడిపెట్టే రకంగా. అయితే ఆయన ఏమన్నా చూడండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడు ఏంటి, తన సహోదరునికి ఏమి కలుగుడు చూసి అతని ఎడల ఎంత మాత్రం కనిక్రమ చూపని దేవుని ప్రేమ అంటే. అటువంటి పరిస్థితి వస్తే ఏం చేద్దాం, ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏమంటారు తెలుసా, మనం పెట్టగలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇలా చెప్పగానే మీకు కొంతమందికి ధైర్యం వస్తుంది, దాన్ని కిల్ చేయడం చెప్తున్నాడు. ఏ ధైర్యం అంటే, సంఘం చేయాలంది కాబట్టి సంఘం దగ్గరికి వెళ్ళండి, ఆయన ఉన్నాడు, ఆయన బిజీగా ఉన్నాడు, ఈయన ఎక్కడో ఉన్నాడు, లేకపోతే ఆయన ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అది? ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు ఇలా స్ట్రైట్కి వెళ్ళారనుకోండి, అక్కడ దేవుని క్రీస్తు సంఘం అని బోర్డు కనబడతారు. అక్కడ శాంతకుమార్ గారు లోపల కూర్చుంటారు. ఇలా తలుపు కొట్టారనుకో, తలుపు తీస్తారు. ఏదని చెప్పకూడదు, ఏం చెప్పాలి? అది ఇప్పుడు అది మనకు అర్థం అవ్వాలి. మీకు అర్థమైందా? సంఘం చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ దాటుకుని అప్పుడు సంఘం దగ్గర రావాలి. మీకు అర్థమైందా? మన సహోదరులకి ఏమి కలుగుతా చూచిను, నువ్వు వ్యక్తిగతంగా చేయగలిగిన చెయ్యి. ఆయన ఏం చెప్తున్నాడు, ఉదాహరణ చెప్పాడు చూడండి. ఉదాహరణ చెప్పాడు 16 వచనంలో. ఉదాహరణ ఏంటి? ఆయన మన నిమిత్తము తన ప్రాణము, ఇది అనుకుంటున్నాం, ప్రాణం పెట్టానంటే బాప్తిసం పొందాను, రక్షణ పొందేశాను, ప్రభువుల్లో పాల్గొని రొట్టె తినేస్తున్నాను, ద్రాక్షరసం తాగేస్తున్నాను, అయ్యబాబు నా కోసం యేసుబాబు అంత చేశాడండి, యేసుబాబు అంత చేశాడండి, నువ్వు మాత్రం ఎవరి కోసం ఏం చేయవు. ఇలా చేయడం కోసమే చెప్పాడు అది ఆ మాట. నేను మీకోసం ఏం పెట్టాను అంటే, ఇతరులను కాపాడే పరిస్థితి వచ్చింది. జాగ్రత్తగానండి. ఇతరులకి భోజనం పెట్టి వాళ్ళకి అన్న వస్త్రాలు, అనారోగ్య పరిస్థితులు సహాయం చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఎక్కడ దాకా వెళ్ళమంటే ప్రభువా, ఎంత బాగుందో చూడండి. లిమిట్ ఎక్కడ దాకా ఉంది? ప్రాణం పెట్టేంత వరకు ఉంది. భోజనం పెట్టే పరిస్థితే లేదు, ప్రాణం ఎక్కడ పెడతా? మీకు విషయం తెలుసా, ఏది బైబిల్లో చెప్పాడో అది మనం చెయ్యాలి. చేయడానికి ఇక్కడ దేవుని క్రీస్తు సంఘం ఉంది. చేయలేకపోతే ఆ రోజు నుంచి నువ్వు క్రైస్తవుడే కాదు, ఇక్కడికి వచ్చి అనవాసం. రాకండి. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, అవిశ్వాస కంటే చెడ్డవాడు. ఇంకో విషయం చెప్తున్నాను. రేపు పొద్దున్న గొడవలు జరుగుతాయి, కుటుంబాల్లో గొడవలు జరుగుతాయి. ఇప్పుడు చర్చికి వచ్చామంటే దేవుడికి దండం పెట్టుకున్నావా, 2 దీవెనలు పొందామా, 2 ఆశీర్వాదాలు ఇచ్చారా, 2 పాటలు పాడామా, వెళ్ళిపోయినట్టు ఉండాలి. కానీ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ ఏంటి కాదు, ఇవే ఆయన మనకు చేయవలసినవి చేస్తాడు. మనం చేయవలసినవి మనం చేస్తే గొడవలు వస్తాయి. రేపొద్దున అత్తగారు అంటది, నా కొడుకులు నన్ను చూడట్లేదు. జాగ్రత్తగానండి. ఒక కుటుంబంలో సమస్యలు వచ్చాయి, నన్ను చూడట్లేదు, నన్ను పోషించని అంటున్నారు. వాళ్ళు మన సంఘానికి వస్తున్నారు. అప్పుడు ఏం చెప్తాం? చదువులు కూర్చుని సిట్టింగ్లు అంత అవసరం లేదు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకొకరు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రసంగంలో సరిపోదా? ఈ ప్రసంగం ఆన్లైన్లో ఉంటుంది, ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు. సరిపోదా? చెప్పాలా అని ఇప్పుడు మేము వచ్చి మళ్ళీ ఇంత ప్రసంగం చెప్పాలా? చూడండి అంటున్నాడు అని అనుకోండి. ఆ రోజు అతను విశ్వాస త్యాగం చేశాడంటే అర్థమైంది తెలుసా? ఊరు పోసుకుని చచ్చిపోయాడని. ఏ వాక్యంతో దేవుడు హెచ్చరించాడో దాంతో ఊరు పోసుకుని చచ్చిపోయినట్టు. ఎందుకు? నువ్వు క్రైస్తవుడుగా. ఈ పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం మనోళ్ళు ఎవరో గుర్తుపెట్టుకోండి. మనోళ్ళు ఎవరిగా పరిస్థితి రాకూడదు.
వచ్చిందని మాకు పంచాయతీ కావాలండి, మాకు డిస్కషన్ కావాలండి, మాకు మీరు వచ్చి చెప్పండి అంటే మేము మన పెద్దలు వచ్చి చెప్తారు. కానీ ఆ పరిస్థితి తెచ్చుకున్నారంటే చచ్చి తెచ్చుకున్నారు అని అనుకోండి, గుర్తుపెట్టుకోండి. అమ్మను నాన్నకి భోజనం పెట్టాలని దేవుడు వాక్యంలో స్పష్టంగా రాయించిన ఇన్ని ప్రసంగాలని ఇన్ని రోజుల నుంచి నేర్చుకున్నా, కొత్తగా గొడవ వచ్చినా అడ్జస్ట్ అవ్వో మేము చూడడం అని అనుకుంటే ఇంకా అంతకంటే చేసేది ఏం లేదు. మొదటి స్టెప్ అసలు అది ఒడ్డు పరిస్థితి రాకూడదు. రెండో స్టెప్ పెద్దలు వచ్చి చెప్తారు. అప్పుడు కూడా ఒప్పుకోలేదు అనుకోండి, గుర్తుపెట్టుకుని తర్వాత రోజు నుంచి మీకు సంఘానికి సంబంధం ఉండదు, సంబంధం లేదంతే. ఇదేమో చిన్న విషయమా? అవిశ్వాస త్యాగం చేయాలి. అవిశ్వాసి కంటే చెడ్డబోడు ఏంటి? ఇప్పుడు ఏమన్నారు, పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక. ఇప్పుడు ఏం చేయాలి? గ్యాస్ ఉంది కదా, వెలిగించుకోండి, మంట పెట్టుకోండి, బియ్యం ఉన్నాయి కదా వండుకోండి కదా. ఏం చేయగలవు కదా. ప్రేమ పొందాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ప్రేమ పొందాలని ప్రేమను ఇవ్వి ఖచ్చితంగా పొందుతాం మనం. కొన్ని కోడలు బాగా చూసుకోకుండా అత్తగారు ఏం చేయాలి? అత్తగారు మామగారు బాగా చూసుకోవాలి. ప్రేమని ఇవ్వండి, వాళ్ళు ప్రేమ పొందుతారు. వాళ్ళు కూడా అదే వర్తిస్తుంది. ప్రేమను ఇవ్వండి, ప్రేమను పొందుతారు. లేదు అని అనుకుంటారా, ఇక్కడికి వచ్చామనుకోండి కోసేస్తాడు అంతే, ఒక్కొక్క పాయింట్ తోటి. అంతే కదా. ఇప్పుడు ఏం కావాలి మీకు? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇదేదో బాగుంది, ఆప్షనే బాగుందని మొండికెత్తారు కొంతమంది. ఒంట్లో ఓపుకుంది, అన్నీ ఉన్నాయి, నేను ఇంకా పని పాట చేయను, ఎందుకు పోషించాలంటే అటువంటి వాళ్ళు కూడా చెప్పాడు. ఏమని చూడండి, నీ ఒంట్లో ఓపుకున్నంతకాలం ఆరు ఉచితంగా ఎవరి దగ్గర తెచ్చుకోకూడదు. కొడుకైనా కూతురైనా కోళ్ళైనా ఓపుకున్నంతకాలం ఎవరి మీద ఏం చేయకండి, ఆధారపడక. అది ఎవరైనా యవనస్తులైనా ఇంకొకరు ఎవరైనా ఎవరికి భారంగా ఉండకూడదని సేవ చేసి ఆయన ప్రవేశపడ్డాడు. ఇంకేం ఆజ్ఞాపించాడు చూడండి, ఎవరైనా పని చేయననేడు వాడు భోజనం చేయకూడదు. మీకు ఓపుకున్నంత కాలం గుర్తుపెట్టుకోండి, ఓపుకున్నంత కాలం మీరే కష్టపడి చేసుకోండి. ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయకండి, ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓపు లేదు, ఖచ్చితంగా బాధ్యత ఎవరిది? కుటుంబ సభ్యులు. మీకు అర్థమైందా? మన బాధ ఏంటి తెలుసా? మన బాధ ఏంటి? వాళ్ళు మటన్ తెచ్చుకుని తినేసారు, నాకు కనీసం పెట్టలేదు. పెడితే నీకు అరగదే బాబు ఎందుకు అని అనుకోవాలి. నా గురించి ఆలోచించేది నా కొడుకు వాళ్ళు, అంతేనా? ఇప్పుడు పెట్ట మానేమని కానీ నా ఉద్దేశం. వాళ్ళు పెట్టకపోయారని అలా అనుకోపోండి, నా ఆరోగ్యం కోసమేమో అని. అంతేగాని ఈవిడ వాళ్ళు పెట్టలేదంటే ఉన్నతండి మానేస్తుంది. చక్కగా పప్పు కూర వేసుకుని కోళ్ళు ఎంత పని చేసిందో తెలుసా? నువ్వు తిన్నది కక్కేంత వరకు ఇది దరిద్రం. మళ్ళీ చెప్పనా, మీకు సిగ్గు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చెప్పుకున్నారు కదా, రేపు పొద్దున్న కాళ్ళు కీళ్ళు పడితే అది రాదు. ఇప్పుడు ఈ కోళ్ళు రా ఒకసారి రా, మా అత్తగారు పడిపోయింది రా, నీకు చెప్పుకుంది కదా, వచ్చి చెయ్యి. నేను నా గురించి ఏ చెప్పింది కదా, ఇప్పుడు కూడా నువ్వు వచ్చి చెయ్యి. ఈసారి అలాగే చేయండి. ఎవరన్నా ఈ కథలు నాటకాలు ఆడే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా.
నోరు బాగా ఆడుతున్నప్పుడు కథలు చెప్పినప్పుడు వచ్చేవి ఇచ్చేవా? మరి రేపు నోరు కాలు చేయి పని చేయదు అప్పుడు కూడా వచ్చి అప్పుడు ఎవరు చేయరు. ఏ కోడల్ని తిప్పిందో, ఏ కోడల్ని బాధ పెట్టిందో ఆవిడేం చేయాలి ఇప్పుడు? కాబట్టి మీరు తెలివైన వాళ్ళు అయితే దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అవకాశం అందరితో ప్రేమగా ఉండండి. రేపు పొద్దున ఆవిడ కొంచెం లేదనుకోండి, ఒక్క కాలు ఇరిగిపోయిందంటే ఇంకో రెండో కాలు ఎరగొట్టేస్తుంది. అంతవరకు తెచ్చుకుంటాం, మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే మనం ఎవరో, నాకు పౌరుషం ఉంది, మేమెవరో, పలానా కులం మాది, పలానా జాతి మాది, పలానా వర్ణం మాది, నాకు ఎంత వెనకాల ఎకారాలు లకారాలు బోళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తాను మీకు. ఇప్పుడు వెంటనే ఈ చెప్పగానే మరి ఎలా అయితే ఏం చేయమంటారు? కేసు నెంబర్ 1, ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఒక వ్యక్తికి తల్లిదండ్రులు దేవుణ్ణి ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలను తల్లిదండ్రులు దేవుని నమ్మని కొడుకు కూతురు ఉన్నారు. ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారండి, ఎవరు 2 కొడుకులు ఉన్నారు. ఒక తల్లిదండ్రులకి 2 కొడుకులు ఉన్నారు. ఒకరు దేవుడు నమ్మారు, దేవుడు నమ్మలేదు. దేవుడు నమ్మనోడు వదిలేశాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నమ్మినోడు వదలకూడదు. మనకి వెంటనే లాయర్లు అయిపోతాం, జడ్జిలు అయిపోతాం. నాకేనా తల్లి, నాకేనా తండ్రి, నాకేనా ఇచ్చారా? ఆడు కూడా ఇచ్చారు, నేను చూడను. ఆడు చూస్తానంటేనే నేను చూస్తాను. అప్పుడు ఏమన్నా ఏం చేయాలి? అతను వదిలేసిన ఎవరు వదలకూడదు? దేవుడు నమ్మిన వాళ్ళు వదలకూడదు. గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏం మాట్లాడకూడదు? వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. కేసు నెంబర్ 2, ఒక మాత్రమే సంతానం ఉంది. సంతానం ఒకలే, సంతానం ఒకలే ఉన్న కూతురా ఉంది, 2 కొడుకులు ఇచ్చా, వాళ్ళ చూడనప్పుడు నేనేం చూస్తాను? అవతలకు బాగుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అది సహ బంధువులు ఉన్నారు, మీకు అర్థమైందా? వాళ్ళ అక్క ఉంది, మీకు అర్థమైందా? అప్పుడు అక్క ఊరుకుంటుందా? నీ కొడుకులే చూడనప్పుడు నేనేం చూస్తాను? అంతే. ఇలా లెక్క ఎక్కడ దాకా వెళ్తుంది తెలుసా? రక్త సంబంధికుల దాకా వెళ్తుంది. రైట్ కాదు, వీళ్ళు ఎవరు చేతులు ఎత్తేసారు. అప్పుడు ఎవరు చూసుకోవాలి? సంఘం చూసుకోవాలి.
మీకు విషయం ఏంటంటే, మనకు ధైర్యం ఏంటంటే, సంఘం ఉంది కదా అని వీళ్ళందరి దగ్గర గంతులు వేసామనుకోండి, కుదరదు. నేను చెప్పేది అది. సంఘం చూసుకుంటారు కాబట్టి, ఇప్పుడు అక్క నేను చూసుకుంటానే, ఇప్పుడు నా దగ్గర ఉంటే నీ పంచన పడి బతకాల్సిన అవసరం లేదు నాకు. శాంతికుమార్ గారు రూమ్ ఉంది, పక్కన ఇంకో రూమ్ ఉంది, ఖాళీ చేసామంటాను. అప్పుడు బయటికి ఏంటి గేట్ ఎందుకు మీకు అర్థమైంది? చాలా ఎంతకంటే స్పష్టంగా ఏం చెప్పండి నేను? పాయింట్ అర్థమైందా? నెక్స్ట్, ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇదో ప్రాబ్లం. ఆడపిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులను చూడాలా చూడకూడదా? కొడుకు వదిలేసాడు, నువ్వు క్రైస్తవురాలిగా ఉన్నావు, ఆడపిల్లవే, చూడాలా చూడకూడదా? చూడాలి, నువ్వు క్రైస్తవురాలి కాబట్టి. ఇప్పుడు వెంటనే గొడవ ఏంటి తెలుసా? అల్లుడింటికి వెళ్తే సిగ్గు చేయడు, ఎక్కడింటికి వెళ్తే అల్లుడింటికి, ఆడపిల్ల ఇంటికి వెళ్తాం ఏంటి? మరి ఆడపిల్లకి ఇవ్వలేదా? ఆడపిల్లకి ఇవ్వలేదా? అల్లుడింటికి వెళ్తే సిగ్గు చేయడంట. మరి అల్లుడు కూడా సిగ్గు చేయడం అవ్వాలి, నీ దగ్గర పొలమో స్థలమో డబ్బులు తీసుకోవడానికి. మీకు అర్థమైందా? తీసుకునే అల్లుడికి ఏం లేదు, సిగ్గులో కూడా తీసేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళడానికి ఏం పడుతున్నారు? అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ. మన చిన్నప్పటి నుంచి ఎంత బతుకు అల్లుడింటికి వెళ్తామేంటి? వెళ్ళకుండా ఉన్నప్పుడు కొడుకుతో సమాధానం పడి మరి అంతే కదా. ఎక్కడితో గొడవ ఉంటే అక్కడికి వెళ్ళి వెళ్ళక్కలేదు. రైట్, సరిపోతాయి. ఇంకా చాలా ఉన్నాయి, వద్దులేండి. తల్లిదండ్రులు తాము పోషించుకునే వయసునంతకాలం ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్లు బాగున్నాయి అనుకున్నారేమో, వాళ్ళకు కూడా ఏముంది లిమిటేషన్. మీకు ఓపుకున్నంతకాలం చేసుకొని పని చేసుకోండి. అయిపోతే బాగుండు, ఇంకెన్ని నిజాలు వచ్చేస్తాయి అనుకుంటున్నారేమో, అవ్వలేదు అప్పుడే. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 33 నుంచి 40 మధ్యలో ఏముందో చూడు. ఏమండి నీ చెప్తున్నారు, భార్య పిల్లలను పోషించాలి, అమ్మా నాన్నను పోషించాలి, రక్త సంబంధికులు ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఆదుకోవాలి, ఇవి చెయ్యాలంటున్నారు. మనిషి అన్నాడు ఏమైనా చేస్తాడండి? ఇవన్నీ చేయమంటున్నారు, లేకపోతే రావద్దు అంటున్నారండి. ఎవడన్నా వస్తాడా చెప్పండి? మీకు ఏం తెలుసు? 1వ తారీఖు నుంచి ఫ్లెక్స్ అదే, మంచి ఫ్లెక్స్ చేస్తారు మీకు, చూదురుగానే. కొన్ని చేసేవాడు కొన్ని చేయాలి. బూతులు తిట్టేవాడు పాటలు పాడకూడదు, అంతే మరి. అంతే, బూతులు తిడతాను, బయటికి వెళ్ళి బూతులు తిడతాను, ఇక్కడ పాటలు పాడతానంటే వద్దు. మీరు పాడతానన్నా పాడతాము. మీకు అర్థమైందా? 2025 2024లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు సందర్భం ఏంటి? దేవుడు అంటే యేసుక్రీస్తు 2వ రాకల్లో ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. స్పీడ్గా చూద్దాం. తీర్పు తీర్చినప్పుడు రాజుగారు ఏమంటున్నారో చూడండి. 25:40 వచ్చిన రాజుగారు యేసు ప్రభు తీర్పు తీర్చినప్పుడు, చనిపోయిన తర్వాత మనందరం చనిపోతామా? మనం చేసిన పనులకి యేసు ప్రభు ముందు సింహాసనం ముందు నుంచుంటాం అందరం. నుంచినప్పుడు 2 పార్టీలు చేస్తాడు ఆయన, నీతిమంతులు అనీతిమంతులు, మేకలు గొర్రెలు. గొర్రెలు అంటే ఆయన మాట విన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని ఆయన ఏమంటున్నాడంటే, మీరు నాకు బట్టలు ఇచ్చారు, రోగంలో ఉన్నప్పుడు చూశారు, సహాయం చేశారు, మేలు చేశారు, నన్ను పరామర్శించారు, అన్ని చేశారు. మేమెప్పుడు చేశాం ప్రభు అంటే 40 వచ్చిన మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేస్తారు గనుక నాకు చేస్తారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో. ఇప్పుడు మీకు వెంటనే డౌట్ వస్తుంది, ఏమండి మన సహోదరులకి, సంఘంలో ఉన్న వాళ్ళకి మేము సహాయం చేయడం ఏంటి? మేమెందుకు సహాయం చేయాలి? మేమెందుకు సహాయం చేయాలి? నా పని నాకు సంబంధం ఏంటి?
నాకు వాళ్ళకి రిలేషన్ ఏంటి? మనం దేవుళ్ళకి వచ్చి ఒక కుటుంబం అయ్యాం, ఒకే తండ్రి పిల్లలు అయ్యాం. ఈ కుటుంబంలో ఎవరు ఆకలి తప్పులతో ఉన్నా మనం నిద్ర పట్టదు, అవునా? అందరూ తినేసి కొడుకు అలిగేయడం అనుకోండి, అమ్మ ఊరుకుంటుందా? అని బతిమాలి గడ్డం పట్టుకుని తినరా నేను తినిపిస్తానరా, ఈ రోజుకి కోప్పడుకో, నాన్నతో నేను చెప్తాను ఏదో ఏం కుటుంబ సభ్యుల్లో ఎవరు ఆకలితో పడుకున్నా మనకి ఇష్టం ఉండదు. కుటుంబం కాబట్టి చేయాలి. 2, ఫలితం ఉంది కాబట్టి చేయాలి. చచ్చిపోయిన తర్వాత లిస్ట్ అవుట్ చేస్తున్నాడు చూడండి. ఏ లిస్ట్ అవుట్ ఏం చేయడు చూడండి. ఆహారం ఇచ్చారంట ఎవరికి? సహోదరులకి. దప్పికి ఇచ్చారంట, పరదేశుకున్నప్పుడు చేర్చుకున్నారంట, దిగంబరులకి బట్టలు ఇచ్చారంట, రోగుల్ని పరామర్శించారంట, చెరసాల్లో ఉన్నప్పుడు చూడవచ్చారంట. ఇవన్నీ చేస్తే ఎవరికి చేసినట్టు? ఆయనకి చేసినట్టు. ఇప్పుడు జాగ్రత్తగానండి, మన సంఘంలో అటువంటి ఎవరు ఉన్నారని మీరు ఎలా ఫీల్ అవ్వాలి? దృష్టంగా ఫీల్ అవ్వాలి. రేపు నా అకౌంట్లో యాడ్ అవుతుంది. ఏం యాడ్ అవుతుంది? ఫలితం యాడ్ అవుతుంది. మీకు అర్థమైందా? ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు, మీరు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వండి. ఎందుకంటే రేపొద్దున్న ఫలితం పొందాం. తీర్పు దినాన్ని యేసు ఇది మాట్లాడుతున్నాడండి. మీకు అర్థమైందా సబ్జెక్టు? తీర్పు దినాన్న ఏం మాట్లాడాలి? నువ్వెన్ని ప్రసంగాలు చేసావు, ఎన్ని ప్రార్థనలు చేసావు, ఎన్ని పాటలు పాడావు, ఎన్ని పాటలు రాసావు, ఎన్ని అడగల? ఏమడుగుతున్నాడు చూడండి. మిక్కిలి అల్పులైన ఒకనికి మీరు చేశారంట. ఇప్పుడు నేను ఎందుకు చేయాలనుకుంటే ఆయన ఏమంటున్నాడు? రేపొద్దున గుర్తుపెట్టుకోండి, యేసు మనందరూ చచ్చిపోవడం ఖాయం, యేసు ముందు నిలబడడం ఖాయం. అప్పుడు ఇదే క్వశ్చన్ అడుగుతాడు దేవుడు. ప్రభువా నా సహోదరులకి అమ్మానాళ్ళకి కూడా ఎట్లా ఇవ్వాలంటే ముందు నీకు ఏంటండి అర్జెంట్గా? అసలు అక్కడికి ఏం చేయడంటే ఇక్కడికి ఏం చేయడం బెటర్. అక్కడ ఎలా గెంటేస్తాడు ఆయన? మనం బుద్ధి వస్తుందా? బుద్ధి వస్తుందని. నిజంగా సంఘం అంటే జనాలను పెంచుకోవడం మాత్రం అనుకున్నారు. నిజంగా నేను ఒకటే అనుకుంటాను, ఇక్కడున్న మనమందరం పనులకు వెళ్ళాలి, మనమందరం పనులకు వెళ్ళాలి. ఎవడు నశించిపోకూడదు, ఎవడు నశించిపోకూడదు. అంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళడానికి ఎలా ఉండాలో అలాగే బ్రతకది మనం చెప్పాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13, 16 వచనాలు ఏముందో చూడండి. త్వరగా ముగించేస్తాను నేను. శ్రమ కలిగిన ప్రార్థన చేయవలను, సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. రోగి ఉన్నాడు, అతడు సంఘ పెద్దలను పిలిపించేవాళ్ళు ప్రభువు నమ్మని అతను నూనె రాచి అతని కొరకు. రోగిస్తూ ఉండే సంఘం ఏం చేయాలంటే సంఘ పెద్దలు, అతడు ఒక మాట, ఎవడు రోగి ఉన్నాడు అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. ఎవరు పిలిపించాలి? రోగి పిలిపించుకోవాలి. ఇదిగో నాకు ఈ అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది తమ రోగాలు ఇబ్బందులు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంటే నాకు ఇబ్బంది ఉందని. సో దాన్ని గిల్టీగా ఫీల్ అవుతారు. సో అటువంటి వాళ్ళకి మనం ఏం చేయలేం. కానీ ఒకవేళ తమ ఇబ్బందిని చెప్పుకుంటే ఖచ్చితంగా సంఘ పెద్దలు పిలిపించాలి, ప్రార్థన చేయాలి. తర్వాత విశ్వాసహితమైన ప్రార్థన. రోగిని సంఘం ఏం చేయాలి? రోగులకి ఏం చేయాలి చెప్తున్నాడు. ఇప్పుడు 16వ వచనం, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. సంఘం ఏం చేయాలి? సహోదరుల కోసం, రోగుల కోసం ప్రార్థన చేయాలి. తర్వాత ఇప్పుడు ఆదరించాలి అని కోరుకుంటాం కదా మనం. ఈ పాయింట్ కూడా కవర్ చేసి ముగించేస్తాం. మనం ఆదరణ కోరుకుంటాం. సంఘం నుంచి సహాయం గురించి క్లారిటీ ఇచ్చాను. ఒక సహోదరులు, సంఘంలో ఉన్న సహోదరులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ముందుగా వాళ్ళ రక్త సంబంధులు రియాక్ట్ అవ్వాలి. కుటుంబం చూసుకోవాలి, రక్త సంబంధులు చూసుకోవాలి. రక్త సంబంధుల్ని అడగడానికి ఇబ్బంది పడుతున్నామంటే ఎందుకు గతంలో అలా చేశారు ఎలా చేశారంటే కుదరదు. వీళ్ళు కలిసిమెలిసి ఉండాలి. అది సంఘంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా డౌటే లేదు. మూడో విషయం, రోగుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆకలి తప్పులు ఉన్న వాళ్ళకి అన్నవస్త్రాలు సమకూర్చాలి. రోగుల కోసం ప్రార్థన చేయాలి. మూడు ఆదరణ కోరుకుంటాం.
ఆదరణ గురించి ఏం చెప్పాడు చూడండి. రోమాపత్రిక 15:4 రోమాపత్రిక 15:4 లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటే పూర్వముందు రాయబడిన మనకు బోధ కలుగు నిమిత్తం. రైట్, చాలండి. లేఖనాల వలన ఆదరణ కలుగుతుందంట. లేఖనాలు అంటే రాయబడిన దేవుని. ఇప్పుడు జనరల్గా మనం ఆదరణ కోరుకుంటాం. ఏ విధంగా కోరుకుంటాం చెప్పండి. నాకు సమస్య ఉంది, నన్ను పలకరించాలి, నా బాధ వినాలి, ఓకే, నన్ను చూడాలని జనరల్గా ప్రతి మనిషికి ఇది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆదరణ బెస్ట్గా ఎక్కడ దొరుకుతుంది? లేఖనాల్లో దొరుకుతుంది. చెప్పుకుంటే, ఎవరైనా వింటే, నిన్ను పరామర్శిస్తే ఆదరణ కావాలి అని అనుకుంటే మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలంటే వాక్యానికి. వాక్యం చదువు, ఆదరింపబడతావు. నేర్చుకో, బైబిల్ చదువు. లేఖనాలు ఎలా కంపోజ్ చేశాడంటే ఆయన, లేఖనాలు ఎలా రాయించాడంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు ఏం చేయడానికి ఆదరిస్తాయి. దేవుడి మాటలు ఆదరిస్తాయి. కాబట్టి బైబిల్ వినడం, బైబిల్ చదవడం, ఈ అలవాటు అనుకుంటే ఖచ్చితంగా ఆదరింపబడతాం. గుర్తుపెట్టుకోండి. 2 మొదటి 14:3 దేవుని మాటలు, దేవుని వాక్యం చెప్పించడం వల్ల దేవుడు ఆదరిస్తాడు. అంటే ఇదిగో ఈరోజు మనం ప్రసంగం విన్నాం, దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఎలాగా? వాక్యం ద్వారా. ఒకటి చదివి మనం ఆదరణ పొందుతాం. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఇంకో విధానం ఏంటి? సేవకుల ద్వారా వాక్యము చెప్పించడం వల్ల. అన్ని మాటలు మనం నెత్తుకోలేకపోవచ్చు, అన్నిసార్లు చదవలేకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి దేవుడు తన సేవకుల ద్వారా వాక్యం చెప్పించి ఏం చేస్తాడు? 3వ పాయింట్ ఏంటంటే ఆదరణ పొందడానికి ఒకరి విశ్వాసం వలన ఒకరు. ఇది సహోదరులు వాక్యం ద్వారా దేవుని అనుభవాలు, దేవుళ్ళో ఉన్న అనుభవాలు వాళ్ళతో ఒకరితో పంచుకోవడం వాళ్ళు. ఇదిగో నువ్వేం కంగారు పడకు, నాకు దేవుని శ్రమలు వచ్చాయి, నేను ప్రార్థన చేసుకున్నాను, ఓర్చుకున్నాను, దేవుని మీద ఆనుకున్నాను, దేవుని కార్యక్రమాలు ఎప్పుడు విడిచిపెట్టలేదు, దేవుని కోసం బతికాను, దేవుడు నన్ను ఏం చేశాడు? కనికరించాడు, ఆదరించాడు. నిన్ను కూడా అదే విశ్వాసంతో ఉండని చెప్పాలి. నీకు అర్థమైందా? మన వాళ్ళు ఏం చెప్తారు? మన వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? తమ అనుభవాలతో ఆదరించకుండా, విశ్వాసంతో ఆదరించకుండా, మీ అత్తగారు రాలేదా, మీ ఆడవాడు పలకరించలేదా, మీ అత్తగారికి నీ దగ్గర రావడానికి టైం లేదు, ఊరంతా తిరుగుతుంది. నిజంగా నాకే వరం ఉంటే నిజంగా నన్ను అంత బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళు నాశనం చేస్తున్నారు? నాశన పుత్రికలు, కొండే కత్తులు అంటాను. అందుకే బైబిల్ ఏమన్నాడు? కత్తులు. ఏ కత్తులు? కొండే కత్తులు. అంద గత్తులు కాదు, అంద కత్తులు. అవి కూడా కత్తులే. మొత్తం ఈ కత్తులైన పదాన్ని ఎవరు పెట్టాడు? చెలి కత్తులు. అవి కూడా కత్తులే. మొత్తానికి ఏం చేయడానికి? ఎందుకు? వారి నాలుకలు ఎలా ఉంటాయి? కత్తులు, ఖడ్గాలు. అలా చేయకూడదు ఎప్పుడు. నిజంగా ఆవిడ రాదేమో, పోనీ ముసలావిడ అయిపోయింది కదా, పోనీ నువ్వే ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా అని చెప్పాలి. మనం ఏం చేస్తాం? ఇంకా బంధాలని కొట్టేలాగా. నిజంగా అటువంటి గొడవలు కానీ మనకి దృష్టికి వచ్చినాయి కొంచెం చాలా స్పష్టంగా చెప్తున్నాను. అలా ఇల్లు రేపు వాళ్ళకి సేవ చేయాలి. ఇప్పుడు కోళ్ళని అత్తగారిని ఎడగొట్టారు అనుకోండి, ఇప్పుడు అత్తగారికి బాగోలేదు అనుకోండి, ఎడగొట్టినాడు వెళ్ళి సేవ చేయాలి. అంతేనా? కానీ అప్పుడు మాత్రం అబ్బాయి లేదండి అంటారు. అలాంటి చేయకూడదు. 2 Corinthians 1:4 కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. అల్టిమేట్ గా జాగ్రత్తగానండి, దేవుడు అక్కడ ఎలా ఆదరించాడో చూడండి. ఎలా ఆదరించాడంటే 2 Corinthians 7:6 మంచి మాట ఉంటుంది. దేవుడు ఎలా ఆదరిస్తాడో మనకు అర్థమవుతుంది. దీనులను ఆదరించి దేవుడు తీతు రాకవడం వలన దేవుడు ఎలా ఆదరిస్తాడో చెప్తున్నాడు. నెంబర్ 1 వాక్యం చదవడం వల్ల. నెంబర్ 2 వాక్యం వినడం ద్వారా. నెంబర్ 3 ఒకరి విశ్వాసం ద్వారా, ఒకరి సహోదరుల వల్ల. ఇప్పుడు తీతు
వెళ్ళి ఎవరిని ఆదరించాడు? పౌలు గారు. ఇప్పుడు తీతు రాక వల్ల అక్కడ ఏమన్నాడు చూడండి, దేవుడు మమ్మల్ని ఆదరించాడు. దేవుడు రాలేదు, అక్కడ ఎవరు వచ్చారు? తీతు వచ్చాడు. నిజం చెప్పమంటారా? అసలైన పాయింట్ చెప్తున్నానండి. నన్ను ఎవరు ఆదరించట్లేదు అనుకోకండి. నిజంగా నీకు దేవుడి మీద ఆధారపడితే దేవుడిని ఆదరించడానికి వాక్యం ఇచ్చాడు. చదువు, వాక్యం ఇచ్చాడు, విను. విశ్వాసంతో నీ అనుభవాల్ని పంచుకో, ఆదరింపబడతావు. అల్టిమేట్ గా నీకు ఇంకా ఆదరణ కావాలి అంటే దేవుడిని దగ్గరికి పంపిస్తాడు. ఎవరిని? నువ్వు అవసరం లేదా, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు వస్తారని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు పౌలు గారికి ఆదరణ అవసరం. హోటల్ ఎవరిని పంపించాడు? తీతుని పంపించాడు. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది అనమాట, సారాంశం. ఇదంతా వినిన తర్వాత ఫలితం ఏంటంటే వచ్చే వారం రాకూడదు, వస్తే ఇంకెంత దారుణంగా ఉంటుంది అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా తెలుసుకో. చూడండి, ప్రతి క్రైస్తవుడు కుటుంబాన్ని పోషించాలి. తన భార్యాబిడ్డల తల్లిదండ్రులు పోషించిన వాడు ఆపై క్రైస్తవుడే కాదు. ఇంకో విషయం చెప్తున్నాను, అలా అనుకున్నప్పుడు తల్లిదండ్రులు పోషించడానికి ఎవరు ఆటంకాలు కాకూడదు. భార్యలు గుర్తుపెట్టిన కోడళ్ళు కానీ కొడుకు కానీ మిగతా వాళ్ళు ఎవరు మా అమ్మ నాన్న మేము చూసుకుంటున్నప్పుడు ఏం చేయకూడదు? వెనక్కి లాకూడదు. చూడండి, మంచిది, నేను కూడా సహకరిస్తాను అనాలి. నిజం, నేను ఓ మాట చెప్పమంటారా? అమ్మ నాన్నలు తిని తినకుండా కూడబెట్టి రూపాయి దాచి ఎంతో కొంత సమకూర్చారు, అవునా? ఆ సమకూర్చింది వాళ్ళు తినలేక వాళ్ళే తినేయాలనుకుంటే నిన్ను అడుక్కునే పరిస్థితి ఎందుకు? నీకు ఇచ్చి సంపాదించి నీకు ఇచ్చి నీ ముందు చేతులు చేయాల్సిన అవసరం ఏముంది కదా? ప్రేమతో అర్థం చేసుకో. నిజంగా నా అమ్మ, నా తల్లి, నా కొడుకు. సో ఇటువంటి భావాలు ఎప్పుడైతే చచ్చిపోయావో ఆ రోజు మనం చచ్చిపోయినట్టే. మీకు ఇంకా క్లియర్గా చెప్పాను. గతంలో జరిగింది ఏదో జరిగింది, ఏ పరిస్థితిలో అనవసరం. ఇకపై చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనకి సంబంధం లేదు, క్లియర్గా చెప్తున్నాను. రెండో విషయం, ఆ రోజు నుంచి నువ్వు క్రైస్తవుడిగా చచ్చిపోయావు. మనకి వెంటనే ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం నువ్వు వెళ్ళేది సంఘానికి కాదు, శ్మశానానికి. ఎందుకంటే మరి చచ్చిపోయినట్టు విశ్వాస త్యాగం చేసినట్టు ఎక్కడికి వెళ్తాడు? మీకు ఎవరికైనా కోపం వస్తుందా? బాధ కలుగుతుందా? కలగాలి. దేవుడు వాక్యం అదే. మార్పు, ఒకవేళ లోపాలు ఉంటే ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. మారమని చెప్తుంది దేవుని వాక్యం. చచ్చిపోయిన తర్వాత మన పేరు అబ్రహాం. అబ్రహాం వెళ్ళరా, లైన్లో నుంచో. ప్రభువా, నేను అనాథాశ్రమానికి సహాయం చేశాను. మరి మీ అమ్మ ఏంట్రా? మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. నాకు ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా, నేను చాలా మందికి బట్టలు ఇచ్చాను, ఇదిగో ప్రభు. మరి అమ్మ నాన్నలను వదిలేశానంటే ముందు నీ చేత కొట్టానండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి. ఇప్పుడు ఎవరు మనకు హామీ ఇస్తాం, మీకు గ్యారంటీ బైబిల్ మనకి ఇచ్చిన హామీ ఏంటో తెలుసా? ఎవరు లేని విధవరా అనే సంఘం పోషిస్తుంది. ఇలా పోషించేటప్పుడు ప్రేమతో పొందాలని అనుకోండి. రూల్స్ మాట్లాడతాను నేను. అప్పుడు ఏమన్నా ఏకాకివేనా నువ్వు? దేవుడి మీద అనుకున్నావా నువ్వు? ప్రార్థనా విజ్ఞాపనలు ఉన్నాయా అంటే ఎందుకులేండి, అవన్నీ మాట్లాడుకుంటే మనకి గొడవలు ఎందుకని ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రేమతో ఏం చేద్దాం? అలాగని రాజీ పడమంటే అలా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడి మీద అనుకోవాలి. ప్రార్థనా విజ్ఞాపనతో రేయం పగళ్ళు ఉండేలా ఉండాలి. అన్న వస్త్రాన్ని సమకూరుస్తుంది. అందుకే సుఖభోగము లేని బ్రతుకులది సుఖభోగాలకి హామీ ఇవ్వట్లేదు, అన్న వస్త్రాలకి హామీ ఇస్తుంది సంఘం. ఇదేనికి ఇవ్వదు? సుఖభోగాలకి ఇవ్వదు.
మీకు అర్థమైందా? ఫ్యాన్ అయితే ఓకే, ఏసీ అయితే నాట్ ఓకే. మీకు అర్థమైందా? ఫ్యాన్ ఇచ్చిన అంటే పర్వాలేదు. ఇంకోటైతే రోగుల కొరకు ప్రార్థన సంఘ పెద్దలు చేయాలి. ఇది కూడా ఈ విషయంలో మనం ఇంప్రూవ్ అవ్వాలి. మనోళ్ళు అడగండి, ఏమైనా ఇబ్బంది ఉంటే. ఏమన్నా అడగాలి తెలుసా? శ్రీనివాసరాజు రోజు కనిపిస్తారు మీకు, శ్రీనివాసరాజు గారిని, పెద్దరాజు గారిని, ఇంకా మన సహోదరులు ఉన్నారు పెద్దలు, వీళ్ళందరినీ అలానే వాళ్ళు చెప్తారు. కొన్ని అలానే వస్తాం, నేనైనా వస్తాం, మేము వస్తాం. వచ్చి ఏం చేస్తాం? చేయొచ్చు. నేను ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మిగతా వాళ్ళు చేయదాంట్లో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ప్రార్థన చేయండి, అన్నిట్లో అందరూ తప్పేమీ కాదు. అంటే వీళ్ళని విషయం ఏంటంటే వాళ్ళ బాధ్యత అది. మేము ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అప్పగించాడు, ఆ పని చేయాలి, తప్పదు. నెక్స్ట్ ఆదరణ కలిగించేవాడు ఎవరు? అల్టిమేట్ గా దేవుడు. ఏ విధంగా? వాక్యం ద్వారా, వాక్యం చదవడం ద్వారా, వినడం ద్వారా, సహోదరుల ద్వారా, ఒకరి విశ్వాసం ద్వారా అలా ఆదరించబడుతుంది. కాబట్టి మీకు ఇంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. తెలుగులో ఉపదేశాలకి ఇంగ్లీష్లో చెప్పలేదు నేను. అదే ఇంగ్లీషు పరిచయం ఏమీ కాదు, తెలుగులోనే. అందుకే నువ్వు పలుకు మాటలు గ్రహించలేని యాస మాటలు పలుకు వాళ్ళ దగ్గర నిన్ను పంపలేదు హెజ్కేలు, నీ జనుల దగ్గరికే పంపించాను. కఠినంగా మాట్లాడుతున్నాను అనుకున్నాను కూడా. అక్కడ ఏమన్నా నీ నుదుటిని ఎలా చేస్తాను? వాళ్ళు కఠినంగా చేసుకున్నారు, నువ్వు కూడా కఠినంగా మాట్లాడు. కఠినంగా చేసుకునేటప్పుడు ఎలా మాట్లాడు? కఠినంగా మాట్లాడు. నిజంగా మన సహోదరులు అందరూ ప్రేమ కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని విధేయత చూపిస్తారని నమ్మకంతో, దేవుని తరపున దేవుని వాక్యంతో మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏంటో తెలుసా? ఎవరు ఎలా ఉన్నారో మనకు అనవసరం. మన బాధ్యతలు మనం మాత్రం నెరవేరుద్దాం. లేకపోతే మాత్రం విశ్వాస త్యాగము చేసి అవిశ్వాసి కంటే చెడ్డవాడయ్యాను. ఆ పరిస్థితి మనకు రాకూడదని ప్రార్థన చేద్దాం. పరలోక వందనం మా తండ్రి, ఇప్పటివరకు కొన్ని నిమిషాలు మీ వాక్యం ద్వారా మేము హెచ్చరింపబడ్డాం. అవును తండ్రి, మా కుటుంబాలు, మా సహోదరులు, మేము, మా కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు ఎడల ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేశారు తండ్రి. ఇదిగో మీ వాక్యాన్ని నేర్చుకుంటున్న మేము ఎలా బ్రతకాలో చక్కని జ్ఞానం మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. తల్లిదండ్రుల ఎడల, బంధుమిత్రుల, రక్త సంబంధికుల ఎడల తండ్రి మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా తన స్వకీయులను సంరక్షించకపోతే విశ్వాస త్యాగము చేసిన వాడని హెచ్చరించారు. మేము ఎవరో ఆ విధంగా ఉండకుండా తండ్రి, మేము కన్నవారిని, మమ్మల్ని కన్నవారిని, కట్టుకున్న వారిని పోషించాలనే జ్ఞానం బయట వాళ్ళ ద్వారా చెప్పించుకోకుండా మీ వాక్యం విన్నప్పుడే మార్చుకుని దిద్దుకోవడానికి సహాయం చేయండి. రోగులు, అనారోగ్యం గల వారి కోసం సంఘం అంతా ప్రార్థించేవారిగా ఈ సహాయం దయచేయాలి. ఇదిగో ఆదరణ అనేది మీరు అనుగ్రహిస్తున్నారని మీ లేఖనాల ద్వారా, మీ వాక్యం వినడం ద్వారా మీ మీద ఆధారపడిన విశ్వాసులు ఒకరొకరు ఆదరించగలరని సహోదరుల ద్వారా ఆదరిస్తారని నేర్చుకున్నాం. ఈ విధంగా మా సంఘం అంతా నడుచుకోవడానికి మీ సహాయం దయచేయమని, విన్న వాక్యాలు విడిచిపెట్టకుండా, కఠినపరుచుకోకుండా మనసును మార్చుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.